హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎంతో సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. గోధుమ పిండితో బెల్లం పాకం పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక్కసారి మీరు టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ చేసేస్తారు, ఒకటికి 4 తినేస్తారు, అంత బాగా ఉన్నాయండి ఈ పాకం పూరీలు. బెల్లంతో చేస్తే మరీ టేస్టీగా ఉన్నాయి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. మరి బెల్లం పాకం పూరీలను ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులోనికి చిటికెడు సాల్ట్, ఒక 2 స్పూన్ల కరిగించిన నెయ్యిని వేస్తున్నాను. వేసుకొని ఒకసారి చేత్తో అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను కూడా వేసుకుంటూ పిండిని పూరీ పిండికి ఏ విధంగా అయితే కొంచెం గట్టిగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి 1/2 కప్పు బెల్లము, 1 కప్పు నీళ్ళను వేసుకోవాలి. వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలాచీలను కూడా దంచి వేసుకోవాలి. వేసుకొని ఈ బెల్లాన్ని అంతా కరిగించుకొని, బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుంది. కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న పిండి ముద్దలు చేసుకోవాలి. పూరీ సైజులో పిండి ముద్దల్ని చేసి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని చిన్న పూరీల్లా చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పూరీలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరీ పైన కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని పైన కూడా కొద్దిగా పొడిపిండి వేసుకొని చేత్తో ఒకసారి అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైన కూడా నెయ్యి రాసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని మరొకసారి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చపాతీ కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 3 వైపులా ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసుకొని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ సైజులో చేశాను పూరీలని, మరీ చిన్నగా కాదు అలాగని మరీ పెద్దగా కాదు. ఈ విధంగా చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని మంచిగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి, పొరలుగా వస్తాయి పూరీలు. ఇలాగే మిగతా అన్నింటినీ కూడా ఆయిల్లో వేసి పూరీలని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ పూరీలన్నీ కూడా ఒక్కొక్కటిగా బెల్లం పాకంలో డిప్ చేసుకుంటూ ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. నేను మైల్డ్ స్వీట్గా ఉండడం కోసం, కొద్దిగా క్రిస్పీగా ఉండడం కోసం వెంటనే తీసేస్తున్నాను. ఇలాగే అన్ని పూరీలను కూడా బెల్లం పాకంలో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అంతేనండి, నోట్లో వెన్నెలా కరిగిపోయే బెల్లం పాకం పూరీలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగున్నాయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.